హాయ్ బ్రదర్. హాయ్ చెప్పండి. నా లైఫ్లో నేను ఎదగాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి అండ్ నా ఫ్యామిలీని చాలా హ్యాపీగా చూసుకుంటూ నాకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటాను. బట్ వాటిని ఎలా అచీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. మీరు అచీవ్ చేయాలంటే ఫస్ట్ మీరు డిసిప్లైన్గా ఉండాలి. సో డిసిప్లైన్గా ఉంటూ డెడికేషన్తో హార్డ్ వర్క్ చేయాలి. సో అప్పుడే మీరు అనుకున్నట్టుగా అచీవ్ చేయగలరు. మీరు చెప్పినట్లు నేను ట్రై చేస్తున్నా బ్రో. ఒక 1 వీక్ ట్రై చేశాక నేను అనుకున్నట్లుగా రిజల్ట్స్ రావట్లేదు. సో ఆటోమేటిక్గా ఆగిపోతున్నాను. నాలో తెలియని ఒక భయం, దానికి తోడు ఓవర్ థింకింగ్, ఒక టైప్ ఆఫ్ ప్రెజర్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంటుంది లైఫ్లో నేను నిజంగా సక్సెస్ అవ్వగలనా లేదా అని. దీనికి సొల్యూషన్ ఏంటి బ్రదర్? నీకు సక్సెస్ కావాలి, ఓకే. బట్ ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకో. సక్సెస్ అంటే ఈరోజు నువ్వు ఆర్డర్ పెడితే 2 డేస్లో నీ ఇంటికి వచ్చే డెలివరీ ఐటెం కాదు. సక్సెస్కి కొంచెం టైం పడదు. దానికోసం నెలలు, ఇంకా చెప్పాలంటే సంవత్సరాలు కూడా కష్టపడాలి. సో నీకే కాదు, ఈ వీడియో చూస్తున్న చాలామందికి కూడా లైఫ్లో సక్సెస్ కావాలి అనుకుంటారు. బట్ దానికోసం ఎవ్వరు కూడా హార్డ్ వర్క్ చేయరు. అర్థం కాలేదు బ్రో. హార్డ్ వర్క్ అంటే ఇంకా ఎలా చేయాలి? సింపుల్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాడీ పెంచాలి, ఫిట్గా ఉండాలి అనుకుంటారు. బట్ ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ మాత్రం చేయరు. లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటారు, బట్ దానికోసం హార్డ్ వర్క్ చేయరు. డబ్బులు కావాలంటారు, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోరు. ఎగ్జాక్ట్గా నా ప్రాబ్లం కూడా అదే అన్న. చాలా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేస్తాను, బట్ రిజల్ట్స్ రాకపోతే ఒక్కసారిగా ఆగిపోతా. ఎందుకంటే నీకు ఓపిక లేదు, ఇంకా సాధించాలని పట్టుదల కూడా లేదు. అన్నిటికన్నా నీ మీద నీకు నమ్మకమే లేదు. ఒకటి చెప్తా, జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అండ్ మోటివేషన్ ఉన్నా లేకపోయినా లైఫ్లో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో దానికోసం నువ్వు ప్రతిరోజు కష్టపడాలి. నేను కూడా చాలాసార్లు ట్రై చేశా, కానీ ట్రై చేసిన ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నా. ఫెయిల్ అవ్వడం నీ తప్పు కాదు బ్రో. ఫెయిల్ అవుతున్నాను అని ఆగిపోతున్నావు చూడు, అది నీ తప్పు. ఇప్పుడు చిన్నప్పుడు నడక నేర్చుకునే ఏజ్లో నేర్చుకునేటప్పుడు చాలాసార్లు కింద పడి ఉంటావు కదా, అలాగని ఆగిపోయావా? ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వేసుకుంటూ నడక నేర్చుకున్నావు కదా, ఆ నెక్స్ట్ పరిగెట్టడం కూడా నేర్చుకున్నావు కదా. సో సక్సెస్ కూడా అలానే బ్రో. ఫెయిల్ అవుతున్నా అని ట్రై చేయడం మానేయకూడదు. హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కడ కూడా గివప్ ఇవ్వకూడదు. సరే అన్న, అది ఓకే. కానీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నారు, డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు, చాలా తొందరగా సక్సెస్ అవుతున్నారు, ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు. బట్ నేను మాత్రం గ్రోత్ అవ్వకుండా అదే పొజిషన్లో ఉండిపోయా. బ్రదర్ ఒకటి చెప్తా విను. ఫస్ట్ ఈ కంపారిజన్ చేసుకోవడం మానే. ఎందుకంటే ఈ కంపారిజనే అన్నింటికీ కారణం. ఇప్పుడు మ్యాంగో ట్రీ ఉంది కదా, అది ఎదగడానికి 5 years టైం తీసుకుంటుంది. అదే బ్యాంబూ ట్రీ అనుకో, చాలా సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ దాని రూట్స్ని అది చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటుంది. సో అవన్నీ స్ట్రాంగ్గా తయారయ్యాక ఇంకా సర్ఫేస్ లెవెల్ నుంచి ఎదగడం స్టార్ట్ చేస్తుంది. సో నేనేమంటున్నానంటే ఒక్కొక్కరి డెస్టినేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎప్పుడు కూడా నీ లైఫ్ని పక్కోడి లైఫ్తో కంపారిజన్ చేసుకో. సరే, మరి సక్సెస్ అవ్వాలంటే ఎగ్జాక్ట్గా ఏం చేయాలో చెప్పు. సింపుల్గా చెప్తా విను. ఫస్ట్ నీ మైండ్ సెట్ మార్చుకో. మార్నింగ్ లేవగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ చూడదు. ఎందుకంటే ఈ మొబైల్ చూసామనుకో ఆటోమేటిక్గా కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే దానివల్ల నీ కాన్ఫిడెన్స్ని నువ్వు కోల్పోతావు. ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళతో వాళ్ళే కంపారిజన్ చేసుకుంటారు. అంటే నిన్నటి కన్నా ఈరోజు ఇంకా ఎంత బెటర్గా గ్రో అవ్వాలి అని ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు నా హ్యాబిట్స్ని మార్చుకోమంటావా? ఎగ్జాక్ట్లీ. ఈ స్మాల్ హ్యాబిట్సే బిగ్ చేంజెస్ని తీసుకొస్తాయి. డైలీ ఎర్లీగా లేవడం స్టార్ట్ చేయి. నీ బాడీని ఫిట్గా ఉంచు. ఎందుకంటే నీ బాడీ ఫిట్గా ఉంటేనే నీ మైండ్ ఫిట్గా ఉంటుంది. డైలీ ఒక కొత్త స్కిల్ నేర్చుకో. టైం అస్సలు వేస్ట్ చేయి. చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్ చేయి. కొన్నిసార్లు నీకు ఈ హ్యాబిట్స్ అన్నీ బోర్గా అనిపిస్తాయి, కానీ గుర్తుపెట్టుకో, ఈ చిన్న చిన్న హ్యాబిట్సే రేపు నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అన్న మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, కానీ ఎన్ని చేసినా కూడా నా ఓవర్ థింకింగ్ని మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నీ ఒక్కడికే కాదు, ఈ మధ్య చాలామంది కూడా ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, బట్ వాళ్ళకున్న నెగిటివ్ థాట్స్ వల్ల అది స్టార్ట్ చేయకుండానే అక్కడితో ఆగిపోతారు. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ వాటర్లోకి దిగి ట్రై చేయాలి. అంతేగాని ఒడ్డును కూర్చొని నేను నేర్చుకోలేనేమో, ఒకవేళ వాటర్లోకి దిగితే మునిగిపోతానేమో, చివరికి చచ్చిపోతానేమో అని భయపడితే స్విమ్మింగ్ మాట పక్కన పెట్టండి, చివరికి వాటర్ చూసినా సరే భయపడి చస్తారు.
సో ఏదైతే అదే అయ్యిందని ఒక అడుగు ధైర్యం వేసి ముందుకు దూకారనుకోండి, లైఫ్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎగ్జాక్ట్లీగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. నువ్వు చెప్తుంటే చాలా మోటివేషన్ ఉంది బ్రో. బట్ ఈ మోటివేషన్ నాకు డైలీ ఉండాలంటే ఏం చేయాలి? బ్రదర్, నీకు కావాల్సింది మోటివేషన్ కాదు, నీకు కావాల్సింది డిసిప్లైన్, డెడికేషన్, హార్డ్ వర్క్. ఇవి నీకు కావాలి. నీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోటివేషన్ అనేది ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. అదే మీరు డెడికేషన్తో, డిసిప్లైన్గా ఉంటూ, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ, చాలా హార్డ్ వర్క్ చేశారనుకోండి, మీ గోల్స్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. నువ్వు చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతా అన్న. నాకంటూ ఒక ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకుంటాను. సూపర్ సూపర్. బట్ అలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. నీ ఫ్రెండ్స్, పార్టీస్, నీ లగ్జరీ లైఫ్, వీటన్నింటి నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడే నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు అర్థమవుతుంది, నీ టాలెంట్ ఏంటో నువ్వు గుర్తించగలవు. సో అప్పుడు లైఫ్లో నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో దాని గురించి నువ్వు హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేస్తావు. నువ్వు చెప్పినట్టు చేస్తే నా లైఫ్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలనా? కన్ఫామ్గా అవుతావు. 1 year డెడికేషన్తో ట్రై చేయి. ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్ మారుద్ది, నీ థింకింగ్ చేంజ్ అవుద్ది, నీ బాడీ లాంగ్వేజ్ కూడా మారుద్ది. సో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుద్ది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నిన్ను చూసే వాళ్ళు, నీ చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను చూసే విధానం కూడా మారుద్ది. ఎందుకంటే వాళ్ళు నీ ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు సక్సెస్ అవుతున్నావు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇందాక నువ్వు చెప్పావు కదా ఐడెంటిటీ క్రియేట్ అని. సో ఆటోమేటిక్గా నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రో, చాలా విలువైన మాటలు చెప్పారు. నేను కూడా లైఫ్లో సక్సెస్ అవ్వగలనన్న నమ్మకం నాకు వచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ ఫర్ యువర్ సక్సెస్.